వెల్కమ్ టు స్టార్ న్యూస్ టీవీ 9. చినుకు పడితే చాలు రోడ్లన్నీ జలమయం. అస్తవ్యస్తమైన రోడ్లు పట్టించుకోని పాలకులు. వర్షం పడితే చాలు బయటికి రావాలన్నా భయం. జవహర్ నగర్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ వర్షంతో నిండిపోయాయి. వరదల్లో ప్రవహిస్తున్నాయి. ప్రజలు బయటికి రావాలన్నా భయం. ఎక్కడ ఏ గుంత ఉంటుందో, ఎక్కడ ఏమవుతుందన్నా భయం. స్కూల్ నుండి వచ్చే పిల్లలు, ఇంటి దగ్గర ఉన్న వృద్ధులు, పనికి వెళ్లి వచ్చే మహిళలు, ఇలా అందరికీ భయం. సరైన రోడ్లు ఉండవు, ప్లానింగ్ ఉండదు. ఒకవైపు డంపింగ్ యార్డ్ వల్ల అనారోగ్యాలు, మరోవైపు అధికారుల నిర్లక్ష్య ధోరణి. జవహర్ నగర్లో నేతలు, అధికారులు, పాలకులు ఇకనైనా పట్టించుకోరా? ఇంకెంతకాలం? మరి ఎంత దూరంగా ఉన్నా కానీ మరి కమిషనర్ పట్టించుకుంటాడు. ఇక్కడ ట్యాక్సీ కట్టలేదా? మరి ఎందుకు ఈ రకంగా చేస్తుందో దయచేసి కమిషనర్ కంపల్సరీ పెట్టేది కార్యక్రమాన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాలి. ఇక్కడ మొత్తం కూడా బస్తీల మొత్తంలో శివాజీ నగర్ దారుణంగా ఉన్నది. కంపల్సరీ పెద్ద మోరీలు ఎత్తనే ఇక్కడ జనాలు నడుస్తారు. జాగ్రత్తగా ఉంటుంది. రేపు కొత్త మొదలు చాలా మంది రైతులు ఇప్పుడు 2 బైకులు కొట్టబడి ఏ రకంగా నిలిపోయాడు ఆటో. దయచేసి మున్సిపల్ అధికారులు కమిషనర్ కోరుకుంటున్నాము. దయచేసి కంపల్సరీ ఈ యొక్క శివాజీ నగర్లో తక్షణమే పెట్టాలని, ఈ మోరి పెద్దమరి పెట్టేదే ఇబ్బంది లేకుండా అయిపోతుంది. పిల్లలు ఇళ్ళలో కూడా స్కూల్లో పోయి చాలా రకంగా ఇళ్ళల్లో పోయి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. 2 బస్సులు దిగబడ్డాయి, ఆటో దిగబడ్డది, బైకులు దిగబడ్డాయి. మీరందరూ ఖచ్చితంగా దీని గురించి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం ఖచ్చితంగా అవసరమైతే జనాలంతా కలిసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేసినట్లయితే ఇది అమలు అవుతుంది. అంతవరకు ఇది అమలు కాదు. ఖచ్చితంగా మనం అందరం కూడా అందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్ పోయి మన ధర్నా చేద్దామని జనాలందరూ కోరుకుంటున్నాం. మన ఏదైతే మన మామూలు మనం షాప్ చేసుకోవాలంటే మనం చేయించుకోవాలంటే కలెక్టర్ ఆఫీస్ ఖచ్చితంగా మనం పోయి ఇది ఒకటి చేయించుకోవాలని జనాలందరూ. మళ్ళా బుక్కలు అడగడా వాడు ఇష్టం అలా